మనం ఇక్కడ తీసుకున్న ఖర్చును బట్టి ఇక్కడ కొంచెం పైకి కిందికి వెళ్తుంది. దాన్ని బట్టి మీరు 1.5 ఇంచ్ మార్జిన్ పెట్టుకుంటారా, 2 ఇంచెస్ మార్జిన్ పెట్టుకుంటారా చూసుకొని పెట్టుకోవాలి. ఇది డాట్స్ కదా, డాట్ చేస్తాం కదా, ఇక్కడ డాట్ పాయింట్ ఇక్కడ కొంచెం ఇలా వేసుకుని ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంతవరకు కుట్టేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా కుట్టేసి అప్పుడు దీన్ని ఇలా తిప్పి కుట్టామంటే మనకి ఇవి కూడా కనిపించవు, ఇంకా మార్జిన్ కూడా డాట్స్ కూడా పైకి కనిపించదు అనమాట. రెండు వైపులా ఒకేలా ఉంటుంది. ఇటు 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 కూడా మనకి మామూలుగా అయితే ఇలా వేస్తాం కదా, ఇలా వేస్తే ఇది ఈ ఖర్చులు కనిపిస్తాయి కదా, ఇటు పక్కన ఆ కుట్లు కూడా కనిపించకుండా దీని నుంచి స్ట్రైట్గా ఒక లైన్ కుట్టేసుకొని దీన్ని పక్కకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇక్కడ కుట్టాం కాబట్టి ఇది ఇలా ఉండిపోతుంది కదా, అప్పుడు ఇది ఇలా పట్టుకుని ఇక్కడి నుంచి ఇంతవరకు ఒకటి కుట్టు వేసేసుకోవాలి. ఇది ఒక 4 ఇంచెస్ వరకు కుట్టుకుందాం. డాట్స్ 4 ఇంచెస్ పెట్టేస్తే సరిపోతుంది. కొంచెం ఇలా నీట్గా సర్దేసుకొని ఇక్కడి నుంచి ఇంత కుట్టేద్దాం. ఇలా కుట్టాను కదా, దీన్ని ఇలా తీసేసుకోవడమే. ఇలా తీసుకుని దీన్ని ఇటు పెట్టి కుట్టేద్దాం. ఎంతవరకు మనం ఇక్కడ కుట్టామో అంతవరకు మనకు తెలుస్తుంది కదా అనుమాలో. ఇది ఒక పాదం ఖర్చు పెట్టేసుకొని కుట్టుకుంటే చిన్న పాపే కాబట్టి ఇలా చూసుకొని ఎంతవరకు మనం ఇక్కడ కుట్టామో అంతవరకు చూడండి. ఇటు పక్కన ఎలా ఉందో వెనకాల బ్యాక్ సైడ్ కూడా అలాగే ఖర్చులు కుట్లు కనిపించకుండా ఇలా కుట్టుకోవాలన్నమాట. ఇటు తిప్పి ఇది కూడా ఇలా కుట్టేద్దాం. పైనుంచి ఒకసారి నీట్గా తీసుకోవాలి, లైనింగ్ ఇది సమానంగా పెట్టుకొని అప్పుడు కుట్టుకోవాలి. ఇలా కుట్టామంటే ఫినిషింగ్ బాగుంటుంది కదా. బొటిక్స్లో ఇలానే కుడతారు, ఛార్జ్ కూడా ఎక్కువే చేస్తారు కదా. అలాగా మనం కూడా కొంచెం ఇలా కొంచెం ఒక టైం తీసుకొని చేసుకున్నామంటే మనకి 4 డబ్బులు ఎక్కువ వస్తాయి. ఫ్రంట్ పార్ట్లో మాత్రమే వేస్తున్నాను డాట్స్, బ్యాక్ డాట్స్ వేయక్కర్లేదు, వేయటం లేదు. ఎందుకంటే మనము ఇక్కడ హుక్స్కి కాజాకి ఎక్స్ట్రాగా తీసుకోలేదు కదా, ఇక్కడ హుక్ పట్టికి కాజా పట్టికి ఎక్స్ట్రా ఏం తీసుకోలేదు. బ్యాక్ ఎలాగో కొంచెం తక్కువ అవుతుంది కాబట్టి ఫ్రంట్ మీద ఆ డాట్స్ని ఇలా కవర్ చేసేస్తున్నాం. ఇలా కొంచెం హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, ఇవి కొంచెం కట్ చేసేసుకోండి, లేదా అలాగనే పెట్టేసుకోవచ్చు.
తిరిగేసి ఒక పావు ఇంచు వరకు ఉంటుంది కాబట్టి పెద్ద ఏం అవ్వదు. అది పావు ఇంచు కూడా లేదు, ఒక 2-3 మిల్లీమీటర్స్ అంతే. ఇలా కొంచెం ఇక్కడ ఒక దారం అంతా చిన్నది వచ్చింది, పర్వాలేదు. దీన్ని కూడా ఇప్పుడు మన స్కర్ట్ పార్ట్ ఉంది కదా, స్కర్ట్ పార్ట్ తీసుకొని ఈ డిజైన్ ఉన్నది కదా, డిజైన్ జాగ్రత్తగా చూసుకొని చెక్ చేసుకొని సెంటర్కి ఒకటి పెట్టుకుందాం, ఒక ఘాటు. ఇందులో రెడ్ రోజ్ పైకి, బ్లాక్ రోజ్, గ్రే రోజ్ కిందకి ఉంది కదా, నేను రెడ్ రోజ్ పైకి పెట్టాను కదా ఇక్కడ, దీని మీద, దీంట్లో బాడీస్ మీద రెడ్ రోజ్ పైకి పెట్టాను కదా, అలాగే దీన్ని కూడా పైకి పెట్టుకుని వచ్చేటట్టు మార్క్ చేసుకోండి. ఇది కొంచెం ఇలా ఒక ఘాటు పెట్టుకుని దీనికి డైరెక్ట్గా దీనికి వేసి కుట్టేయచ్చు, లేదంటే మీరు విడిగా స్కర్ట్కి కుచ్చు పెట్టుకొని దానికైనా పెట్టవచ్చు. దీన్ని ఒకసారి లైన్గా ఇలా కుట్టేద్దాం. కుట్టేస్తే ఇది లైనింగ్ కిందకి జారిపోవడం వల్ల లేకుండా దీనికి పడి అంటుకుపోయి ఉంటుంది కదా, దీనికి ఒకసారి చివర కొంచెం కుట్టేయచ్చు. దీనికి కూడా సెంటర్లో మార్క్ చేసుకోవాలి. మార్క్ అన్నా చేసుకోవాలి, లేదా ఒక చిన్న ఘాట్ పెట్టేసుకుంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది. చిన్న ఘాట్. ఇప్పుడు చూడండి, ఇది అంతా ఒక లెవెల్లో స్ట్రైట్గా వచ్చింది, ఎందుకంటే మనం ఇక్కడ 30 ఇంచ్ క్రాస్ తీసాం కదా, అలాగన్నమాట. దీన్ని రెడ్ రోజ్ కిందకు ఉండాలి కదా, పైకి చూస్తున్నట్టు ఉండాలి కదా, ఇలా వేసుకుంటే కన్ఫ్యూజన్ ఉండదు. ఇది ఇలా పైకి చూస్తుంది. దీన్ని ఇలా తీసి, ఇది రైట్ సైడ్, ఇది రైట్ సైడ్, రైట్ సైడ్ మీద రైట్ సైడ్ ఇలా వేసేయండి. ఇలా వేసేసి ఇక్కడ సెంటర్లో పెట్టిన మార్కు, ఇక్కడ సెంటర్లో పెట్టుకున్న మార్క్కి ఒకసారి టాకా వేసేసుకోవాలి. అలా అయితే మనకి కన్ఫ్యూజన్ ఉండదు. అది ఇలా సెంటర్లో మార్క్ చేసేసుకుంటే మొత్తం అంతా కుచ్చు ఈవెన్గా వస్తుంది అనమాట. ఒక పక్కన ఇటు సైడ్ ఎక్కువ కుచ్చులు, ఇటు సైడ్ తక్కువ కుచ్చులు కాకుండా ఇలాగా ఈవెన్గా వస్తుంది. మనము దీన్ని ఇలా పెట్టేసుకొని ఉన్న లెంత్కి సరిపడా ఇలా పెట్టేసుకొని డైరెక్ట్గా కుట్టేసుకుందాం. తర్వాత అప్పుడు లైనింగ్ జాయిన్ చేసుకుందాం. ముందు పెద్ద కుట్టు పెట్టుకుంటే ఏమైనా ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే ఇప్పుకోవడము, తక్కువైతే ఇప్పుకోవడం, ఎక్కువైతే మళ్ళీ వేసుకోవడం అవుతుంది కదా. అందుకని ముందు పెద్ద కుట్టుతో కుట్టుకోవాలి, తర్వాత చిన్న కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక పక్కన 1.5 ఇంచ్ మనం ఖర్చుల కోసం ఉంచుకున్నాం కదా, 1 ఇంచో 1.5 ఇంచో ఆ మార్జిన్ వరకు కుచ్చు పెట్టకూడదు. కుచ్చు ఇక్కడతో ఆపేసేయాలి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా కుట్టుకోవాలి. ఇంకా కుచ్చు మనకి ఇక్కడ వరకే రావాలి. ఇది ఇంతే. అలా కుట్టేద్దాం ఇప్పుడు. ఇది ఇటు సైడ్ అయిపోయింది కదా, చివరికి వచ్చేసరికి కుచ్చు తక్కువ పెట్టుకోవాలి, ఇటు సైడ్కి మధ్యలో ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ పెట్టాను కదా, ఇటు చివర ఇక్కడ మనం 1.5 ఇంచ్ ఇది మార్జిన్ పెట్టుకున్నాం కదా,
సైడ్ ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ ఇంతవరకు స్ట్రైట్గా కుట్టుకొని ఇక్కడ నుంచి కుచ్చులు స్టార్ట్ చేయాలి. చివరికి వచ్చేసరికి కుచ్చులు తక్కువ పెట్టుకుంటే నడుము దగ్గర ఎలాగో లూజ్ దగ్గర ఇలా ముడుచుకుంటుంది కదా, అక్కడంతా ఎత్తుగా రాకుండా నీట్గా వస్తుంది. కుచ్చులా తీసి ఇలా పెట్టేయడమే. లేకపోతే ఇది ఉంటుంది కదా మనకు అలవాటు అయితే, దీన్ని ఈ కుట్లిప్పుకునే సూది ఉంటుంది కదా, దీన్ని ఇలా పెట్టామంటే వెళ్ళిపోతుంది. ఇలా తీసి దీన్ని ఇలా పట్టుకుని దీంతో కుట్టేయడమే. పెట్టుకొని చూసుకుంటే ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. పాస్ పెట్టాము ఒకసారి. ఇది ఇలా కుట్టేసుకున్నాం కదా, ఇలా నీట్గా లైన్గా వచ్చేసింది. ఇప్పుడు దీనికి మనం లైనింగ్ అటాచ్ చేసేద్దాము. ఇది ఇలా కుట్టేసాం కదా కుచ్చులు, ఇది 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 రైట్ సైడ్, దీన్ని ఇలా పెట్టి కుట్టాం కదా. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేద్దాం. ఇలా తిప్పేసి లైనింగ్ దీని మీద ఇటు సైడ్ కాకుండా పై వైపు వేసుకుందాం. నీట్గా కింద నీట్గా సర్దేసుకొని లైనింగ్కి మధ్యలో, లైనింగ్ కూడా ఇక్కడ సెంటర్ ఉంది కదా, సెంటర్ మార్క్ చేసుకుని అలాగే దీనికి కూడా సెంటర్ మార్క్ చేసేసుకొని ఒక కుట్టేద్దాం. కుట్టేసిన తర్వాత మనం చిన్న చిన్న కుచ్చులు కాకుండా దీనికి లైనింగ్కి చిన్న చిన్న కుచ్చులు పెట్టామంటే, దీనిలా చిన్న చిన్న కుచ్చులు పెట్టామంటే లావు ఎత్తుగా కనిపిస్తుంది అనమాట. కాబట్టి దీనికి పెద్ద కుచ్చులు పెట్టేసుకుందాం. లైనింగే కదా, లూజ్ కోసం పెడుతున్నాం కదా, లైనింగ్ లోపల లూజ్ ఉండాలి. మరి దీని అంతా పెట్టామంటే కాళ్ళు మటం వేసుకున్నప్పుడు కాళ్ళు సాగదు కదా నడిచేటప్పుడు కూడాను. అందుకని లోపల లైనింగ్ సేమ్ విడ్త్ పెట్టేసి ఆ తర్వాత కుచ్చులు పెద్దవి పెట్టేద్దాం. ఇక్కడ నుంచి ఇలాగా ఇక్కడ వరకు 2 ఇంచెస్ వరకు ఇలా వేసేసుకొని తర్వాత పెద్ద పెద్ద కుచ్చులు, లంగా కుచ్చులు పెడతాం కదా, లంగాలు కుడతాం కదా, ఆ లంగా కుచ్చులు పెట్టినట్టు ఈ సెంటర్ వరకు అటువైపు వరకు, ఇటువైపు ఒక 3-4 కుచ్చులు వస్తాయి, అటువైపు ఒక 3-4 అలాగా వస్తుంది కదా. ఇది ఇలా పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇంకా కుట్టు కనపడదు అనమాట, ఇది లోపలికి వెళ్ళిపోతుంది. ఈ సీమ్ మనకి కనిపించకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇది అర్థమైంది కదా. ఇటు పక్కన కుచ్చులు పెట్టాం కదా, దీనికి బ్యాక్ సైడ్ వేసుకోవాలి. బ్యాక్ సైడ్ వేసుకుంటే మనకి కుట్లు కనిపించకుండా, నడుము దగ్గర కూడా కుట్లు కనిపించవు. ఇంకా దీన్ని ఇలా పెట్టుకొని కుట్టేద్దాం. ఇందాక పాదం ఖర్చు పెట్టాను కదా, ఇప్పుడు పాదం ఖర్చు కంటే కొంచెం కిందకు పెట్టుకుందాం. ఇది కుచ్చులు లేకుండా కూడా పెద్దగా క్రాస్ తీయచ్చు, కానీ మా పాప సన్నగా ఉంటుంది అందుకని కొంచెం లావు అనిపిస్తుందని ఇలాగ కుచ్చులు పెడతాను. కుచ్చులు ఉన్నవే పెడతాను ఫ్రాక్స్ అన్నిటికీ. అది అంబ్రెల్లా షేప్ ఇంకో వీడియోలో చూద్దాం. ఈ చివరికి వచ్చేసరికి 1.5 ఇంచ్ 2 ఇంచెస్ వరకు మనం కుచ్చు తక్కువ అసలు ఉండకూడదు. ఇక్కడ 1.5 వరకు నీట్గా ఇలా అంటించేసుకోవాలి, అంతేగాని కుచ్చు పెట్టకూడదు. ఇలా లాక్ స్టిచ్ వేసేసుకొని తర్వాత చూడండి, ఫస్ట్ బాడీకి ఇది ఇలా అంటించాం కదా, ఇలా
ఇలా అటాచ్ చేసాం బాడీకి. ఇలా పెట్టేసి ఇలా అటాచ్ చేసాము. లైనింగ్ కూడా దీని మీద పెట్టే కుట్టేయచ్చు, కానీ నేను దీన్ని ఇటు తిప్పి ఇలా కుట్టడం వల్ల మనకి ఈ కుట్లు కనిపించవు అన్నమాట. చూసారు కదా, తిరగేసి ఇటువైపు నీట్గా ఉంది, ఇటువైపు ఎలాగో కుచ్చులు ఇలా పైకి కుట్లు కనపడవు, ఇటువైపు రివర్స్లో కూడా కుట్లు కనిపించకుండా నీట్గా ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా కుట్టుకోవాలి. సేమ్ బ్యాక్ సైడ్ కూడా అంతే. బ్యాక్ సైడ్ 2 ముక్కలు కదా, 2 ముక్కలకి దీన్ని అలాగే మధ్యలోకి సెంటర్లోకి ఒక ఘాట్ పెట్టేసుకొని మళ్ళీ ఈ రోజెస్ పైకి వచ్చేలాగా జాగ్రత్తగా ఒక ఘాట్ పెట్టుకొని ఈ రోజెస్ రెడ్ రోజెస్ పైకి వచ్చేలా పెట్టుకోవాలి. డిజైన్ మనకి డిజైన్ ఉంది కదా, 2 రకాల పువ్వులు, ఒకటి పైకి ఒకటి కిందకి ఉంది. బ్యాక్ సైడ్ ఒకలా ఫ్రంట్ సైడ్ ఒకసారి పెట్టలేము కదా, అందుకని ఇది సెంటర్ పాయింట్లో ఇలా పెడతాం. ఇక్కడ బ్యాక్ ఇంతవరకు ఒక 4 ఇంచెస్ వరకు మనం ఇక్కడ స్లిట్ చేసి హుక్ పట్టి కాజా పట్టి వేస్తాం కాబట్టి ఇంతవరకు ఇలా ఒక లైన్ పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ వరకు కుచ్చులు రాకూడదనమాట, ఇంతవరకు ఉండాలి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఇది మనకి ఇక్కడ మనం కుడతాం కదా, హుక్ పట్టి కాజా పట్టి పెట్టినప్పుడు ఆ కుట్టుకి సీమ్ ఎలవెన్స్ కోసం అని చెప్పి ఒక ఇంతవరకు ఉంచేస్తే దానికి కుట్ట అంతవరకు వస్తుంది. ఇక్కడ నుంచి పెట్టుకోవాలి. ఇక్కడ కుట్టు వస్తుంది, ఇక్కడ వరకు కుచ్చు వస్తుంది అనమాట. అలా పెట్టుకోవాలి. దీనికి కనిపించడం కోసం మనకి గుర్తు కోసమని ఇలా ఒక లైన్ కుట్టేసుకుందాం. మధ్యలోకి ఇక్కడికి కట్ చేస్తాం అనమాట. కాబట్టి దీనికి ఇటు నుంచి ఒక 1/2 ఇంచ్, ఇటు నుంచి 1/2 ఇంచ్ ఒకసారి కుట్టేసుకున్నామంటే మనకి అది గుర్తుంటుంది. ఇది ఇలా కుట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ కుచ్చులు పెట్టిన తర్వాత ఇది సెంటర్కి ఇలాగే కట్ చేయలేము కదా, కొంచెం అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు. కాబట్టి ఇక్కడ ఒక లైన్ గీసుకొని ఈ లైన్ మీదే కట్ చేసుకునేటట్టు ఇటు చివర కూడా ఇలా మార్క్ చేసుకుంటే ఈ సెంటర్లో ఉన్న ఈ బ్లూ లైన్కి మనం ఇలా కట్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు దీనికి అటాచ్ చేసేద్దాం. సేమ్ ఫ్రంట్ సైడ్ లాగే బ్యాక్ సైడ్ కూడా ఇలా నీట్గా సర్దేసుకొని దీనికి అడుగున ఒకసారి లెవెల్గా ఒక కుట్టు వేసేసుకుందాము. ఒక పైకి కిందకి జారిపోకుండా ఉంటాయి రెండు ఫ్యాబ్రిక్స్. అలాగే లైనింగ్కి కూడా ఇలా సెంటర్ మార్క్ చేసుకున్నాం కదా, మార్క్ చేసేసుకొని దీనికి కూడా ఒక గీత గీసేసుకొని పెట్టుకుంటే మనకి తర్వాత కన్ఫ్యూజన్ ఉండదు. ముందే కట్ చేసేసుకోవచ్చు, కానీ దానికి అటుది అతికిచ్చేస్తామని కొంచెం కన్ఫ్యూజన్, భయం లేకుండా ఉంటుంది. దీనికి ఇలా పెడతాం కదా, ఇది ముందే కట్ చేసేసుకోవచ్చు, కానీ ఇది ఇలా తిప్పి ఇటు నుంచి కుట్టేసి దీనికి ఏమో ఇటు నుంచి కుట్టేసామంటే ఇది ఇలా వస్తుంది. అందుకని ముందు కుట్టేసిన తర్వాత అప్పుడు కట్ చేసుకుందాం. దీనికి ఇది ఇలా కుట్టేసి మళ్ళీ ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ కూడా జాగ్రత్తగా ఇలా తిరిగి ఉందా అలా మంచిగా ఉందో చూసుకొని నీట్గా ఇలాగా చేసుకున్న తర్వాత అప్పుడు కుట్టడం స్టార్ట్ చేయాలి. ఒక్కోసారి ఇది ఇలా తిరిగిపోయి ఉంటుంది కదా, తిరిగిపోయి ఇది రైట్ సైడ్ కుట్టేస్తే ఇది ఇలా మెలిపడిపోయి ఉంటే మనకి అది కరెక్ట్గా రాదు కదా. అందుకని జాగ్రత్తగా చూసుకొని ఒకసారి కుట్టుకోవడం స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, బ్యాక్ కూడా అటాచ్ చేసేసాను. చేసిన తర్వాత ఇక్కడ స్లిట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇది ఇక్కడ పెట్టాం కదా, దీన్ని ఇటు సైడ్ ఇటువైపు అది మెయిన్ ఫ్యాబ్రిక్ అంటించాం కదా, ఇటువైపు ఇది అంటించుకోవాలి. దీంతో పాటు దీనికి కూడా ఒక మార్క్ చేసుకుని వెనకాల ముందు 2 వైపులను ఇటు కూడా మార్క్ చేసుకుంటే మనకు కట్ చేసుకోవడానికి కనిపిస్తుంది ఈజీగా. ఇది ఇలా పెట్టాం, అంటించాం కదా, అటాచ్ చేసేసాం. దీనికి
దీనికి బాడీకి అటువైపుకి అంటించాము. ఈ కుట్లని ఇటు తిప్పేసి దీన్ని ఈ టేపుకి అంటించుకోవాలి. ఇలాగా ఇలా పెట్టేసి హాఫ్ నుంచి ఇటువైపుకి ఇందాకట్లాగా పెద్ద పెద్ద కుచ్చులు పెట్టేసి ఫ్రంట్ సైడ్ పెట్టాం కదా, అలాగే ఇటు కూడా పెద్ద కుచ్చులు పెట్టేసుకొని ఒకసారి కుట్టేసుకోవాలి. ఇందాక పాదం ఖర్చు పెడితే ఇప్పుడు పాదం ఖర్చు కన్నా కొంచెం ఎక్కువ పెట్టేసుకుంటే అవి కుట్లు కనిపించకుండా ఉంటాయి. తిరిగేసినప్పుడు ఎక్కువ తక్కువ లేకుండా రెండోసారి వేసే కుట్టు కొంచెం కిందకి వేసుకోవాలి. 1 మిల్లీమీటర్ కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే బాగుంటుంది. ఇలా సగం సగం కుట్టేసుకుంటే ఎటుదట్టు కుట్టుకున్నామంటే మనకి ఎక్కువ తక్కువ రాదు, కన్ఫ్యూజన్ ఉండదు, కొలుచుకోవాల్సిన అవసరం ఉండదు. మధ్యలో టాకా వేసేసుకున్నామంటే ఒకటి. ఒకసారి ఆపమ్మా. ఒక సైడ్ అయిపోయింది కదా, అలాగే ఇటువైపు కూడా పెద్ద పెద్ద కుర్చీలు పెట్టేసి అటాచ్ చేసేసుకోవాలి. ఇది ఇది చూడు, ఇది ఇటువైపు అటాచ్ చేసేసాం కదా, ఇది ఇటు అటాచ్ చేస్తాము, ఇది ఇటువైపు అటాచ్ చేసాము. ఇప్పుడు దీనికి సన్నగా దేనికి అది విడివిడిగా కట్ చేసుకోవాలి. మళ్ళీ ఒకదానికొకటి కిందది ఎక్కువ కట్ అయిపోతుంది కదా, కాబట్టి ఇది ఒకటే పైన ఫ్యాబ్రిక్ మాత్రమే, మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే. ఇది మనం స్లిట్ ఎంత పెడతామో ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఇలాగా ఇక్కడ కట్ చేసేసుకోవాలి. ముందే కట్ చేసుకోవచ్చు, కానీ అటు ఇటు అయిపోతుందేమో అని కొంచెం భయం లేకుండా ఇలా కట్ చేసుకోవాలి. ఇటువైపు తీసి ఒక్క పొరలోంచి ఎక్కించాలి. అడుగున ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమైనా వెళ్తుందా, వేరే ఇంకోటి ఉండిపోయిందా చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇది కొంచెం సింగిల్. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్టిచ్ వేసేసుకుంటే రెండు కలిపి ఇంకా మనం హుక్ పట్టి కాజా పట్టి వేసేసుకోవాలి. ఇది కూడా ఇలాగా అటాచ్ చేసేసాం. ఇటు పై వైపు, ఇది లోపల వైపు. లోపల వైపు కూడా నీట్గా లోడ్ అయ్యి వచ్చింది కదా. ఇంకా దీన్ని పక్కన పెట్టేసి హుక్ పట్టి కాజా పట్టీకి ఒకసారి మెజర్ చేద్దాం ఎంత ఉందో. ఇలా పట్టుకొని పైన ఒక 1 ఇంచ్ వదిలేసుకుందాం, 1/2 ఇంచ్. ఇక్కడి నుంచి ఎంత ఉంది, ఇక్కడి నుంచి 14 ఇంచెస్ ఉంది. 14 + 14 28. 28 ఒక 30, ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుందాము. లాస్ట్లో మిగిలితే కట్ చేసేసుకోవచ్చు కదా. 30 ఇంచెస్ పొడవుగా ఒక స్ట్రిప్ కట్ చేసుకోవాలి. దీనికి ఇలా తిప్పుతాం కాబట్టి ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ ఇలా ఉంచుకొని 3 మడతలు డబల్ వేస్తాం కదా, డబల్ వేస్తాం కాబట్టి ఒక 4 ఇంచెస్ ముక్క మాత్రం తిప్పేసి చూసుకుంటే సరిపోతుంది. ఇది ఇక్కడ వరకు 2 ఇంచెస్, 2.5, మళ్ళీ ఇది అంటే మొత్తం మనకి ఒక 4 ఇంచెస్ స్ట్రిప్ అయితే మనకి సరిపోతుంది. 30 ఇంచెస్ లెంగ్త్, 4 ఇంచెస్ ఇది. ఇది 4 ఇంచెస్ ఒకటి స్ట్రిప్ కట్ చేశాను. 3.5 ఇంచెస్. దీనికి
పట్టి కాజా పట్టి ఇలా ఉంది కదా. రైట్ సైడ్ చూసుకొని ఇది ఇక్కడి నుంచి ఇలాగా ఇటువైపుకి వేసేయాలి. ఇక్కడి నుంచి 1/2 ఇంచుకి స్టార్ట్ చేస్తే ఈ చివర ఈ పాయింట్కి వచ్చేసరికి కొంచెం 1/2 ఇంచు కన్నా కొంచెం ఎక్కువగా ఉంచుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు నుంచి కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చి చివరికి వచ్చేసరికి కొంచెం ఇలా వీలాగా పెడితే ఇక్కడ ఎత్తి పెట్టదనమాట తర్వాత, ఎందుకంటే ఒకేటి కట్ చేస్తున్నాం కదా. ఇలా చివర కొంచెం ఇలా ఇలా అనుకుని ఇందాక ఐరన్ చేస్తాను. దీన్ని పెట్టుకొని ఇది కూర ఉంది ఇక్కడ పెట్టి ఇది పెట్టేటప్పుడు కరెక్ట్గా దీనంత పెట్టకూడదు, కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది షేపు ఇలా వచ్చింది కదా, ఇలా స్ట్రైట్గా వచ్చి ఉంటే కనుక దీన్ని కరెక్ట్గా పెడితే సరిపోతుంది. కానీ ఇది ఇలా వంకరగా ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చినప్పుడు దీనికన్నా ఒక 1 ఇంచ్ పైకే పెట్టుకుంటే తర్వాత దాన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని లోపలికి పెట్టేసుకోవచ్చు, నీట్గా వస్తుంది. ఒకటేమో వెనక్కి తిరుగుతుంది, ఒకటేమో బయటకు వస్తుంది. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి 1/2 ఇంచుకి స్టార్ట్ చేసి ఈ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ స్లిట్ చేసాం కదా కింద చివరన, ఇక్కడికి వచ్చేసరికి ఇది 1/2 ఇంచ్ అంటే 1/2 ఇంచ్ కన్నా కొంచెం అవతలకి వెళ్ళాలి. మరీ ఎక్కువ వెళ్ళిపోకూడదు, మరీ 1/2 ఇంచ్ కాదు, 1/2 ఇంచ్ కన్నా కొంచెం 2 గీతలు అటువైపు అలా వెళ్ళినాయి అంటే ఇక్కడ వేసిన తర్వాత ఇక్కడ ఎత్తి పెట్టకుండా ఉంటుంది అనమాట. ఇదే లెంగ్త్ ఇక్కడికి వచ్చి ఇదే విడ్త్లో కుట్టామంటే ఇది తిప్పినప్పుడు ఇలా కొంచెం ఈ పార్ట్ కొంచెం లెగుస్తుంది. అది లేవకుండా ఉండాలంటే ఇక్కడ లావ్ 1/2 ఇంచ్ పెట్టుకోవాలి, కొంచెం ఇలా స్లాంట్గా వచ్చేటట్టుగా ఇక్కడికి వచ్చేసరికి ఇలా కుట్టాలన్నమాట. ఇలా కుట్టి దీన్ని ఇలా తిప్పేసి ఇటువైపు వేసుకోవాలి. స్టార్ట్ చేద్దాం. వచ్చాం కదా నడుము దగ్గరికి, ఇక్కడ నుంచి స్లైట్గా కొంచెం యువతలకు రావాలన్నమాట. ఇప్పుడు దాకా 1/2 ఇంచ్ ఇలా స్ట్రైట్గా కుడుతున్నాం కదా, కొంచెం ఇటు పక్కకు రావాలి, ఇటువైపుకి రావాలి, లైట్గా స్లైట్గా అంతే, మరీ ఎక్కువ వచ్చేయకూడదు. దీన్ని ఇటు వచ్చేసరికి దీన్ని ఇలాగా ఇది ఇలా ఉంది కదా, దీన్ని ఇలా స్ట్రైట్ చేసేసుకోవాలి. స్ట్రైట్ చేసేసుకొని ఇక్కడ దాకా వచ్చేసరికి కరెక్ట్గా ఈ పాయింట్లో నీడిల్ కిందకు దించేయాలి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా దించామంటే మనకి వంకర ఎత్తి పెట్టకుండా వస్తుంది. దీన్ని కొంచెం లిఫ్ట్ చేసుకుని దీన్ని ఇలాగా ఇలా పెట్టేయడమే. ఇది అంతే, చూసారు ఇది స్ట్రైట్ అయిపోయింది కదా. అక్కడ కరెక్ట్గా ఇలా ఉంది కదా, కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసరికి ఈ పాయింట్కి వచ్చేసరికి నీళ్ళు ఆ పాయింట్లో కిందకి దిగిపోవాలి. కిందకి దిగిన తర్వాత దీన్ని ఇలా తిప్పాలి, అప్పుడు మనకి అది కరెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ఈ పాయింట్ నుంచి ఇక్కడి నుంచి వచ్చేసరికి కొంచెం ఇటు పక్కకు రావాలి, కొంచెం 1/2 ఇంచ్కి మార్జిన్కి వెళ్ళిపోవాలి. నెమ్మదిగా స్లైట్గా ఒకేసారి 1/2 ఇంచ్లోకి వెళ్ళిపోకూడదు, నెమ్మదిగా పక్కకు తప్పిస్తూ 1/2 ఇంచ్ చేయాలన్నమాట.
చివరికి ఎడ్జ్ కుట్టామంటే నీట్గా వస్తుంది ఫినిషింగ్. రెడీమేడ్ ఇంపోర్టెడ్ డ్రెస్ లాగా వచ్చేస్తుంది. ఇలా పెట్టుకొని దీన్ని ఇలా పట్టుకొని నీట్గా నేను జిప్ కన్నా ఇదే వేస్తాను. ఎందుకంటే జిప్ పాడైపోయిందంటే మధ్యలో ఇది మొత్తం చాలా పెద్ద పని అవుతుంది కదా. ఇలా వేసామంటే ఒకవేళ హుక్స్ కానీ కాజా కానీ ఊడిపోయిందంటే ఆ వేసుకోవడం ఈజీ కదా జిప్ వేసుకునే కన్నా అనేసి నేను ఇదే వేస్తాను. జిప్ అంతగా ప్రిఫర్ చేయను. ఏదో నేర్చుకోవడం కోసం వేసాను కానీ 1-2 వాటికి అదే అంతగా వేయను అన్నమాట. ఇది మన పాయింట్. ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసరికి గీత కనిపిస్తుంది కదా, ఇక్కడికి వచ్చేసరికి అక్కడ నీడిల్ దించేసి స్ట్రైట్ చేసేసుకోవాలి. ఇందాక మనం ఫస్ట్ ఇది ఎలా వేసామో ఇది అంతే. ఇలా కొంచెం ఒక్కొక్కటి దింపేసి నీళ్ళు తిప్పి ఇక్కడ దాకా వచ్చాక ఒకసారి నీళ్ళు కిందకి దించేసుకోవాలి. ఆ లైన్ తెలుస్తుంది కదా, దింపేసి దీన్ని ఇలా స్ట్రైట్ చేసేసుకోవాలి. నీళ్ళు ఒకసారి ఇలా ఎత్తుకుంటే మనకి అది లెవెల్ అయిపోతుంది. ఇలా ఇది కూడా మా ఫోల్డ్ కరెక్ట్గా పెట్టుకున్నామంటే క్రాస్ రాకుండా ఉంటుంది. చూసారా, ఇది పైన చేతికి తిప్పుతాం కదా, అడుగున బెల్ట్ తిప్పుతాం కదా, అలాగనమాట. ఇలా తిప్పిన తర్వాత దీన్ని కరెక్ట్గా ఇలా తిరిగేసి సెంటర్కి చూసుకోవాలి. పెట్టేటప్పుడు నడుము ఈక్వల్గా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేస్తే ఇక్కడ మీకు కనిపించట్లేదు, ఇక్కడ ఉంది నడుము కుట్టు, ఇక్కడ ఇది ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా తీయాలి. ఇలా తీసి ఇక్కడి నుంచి ఇలా క్రాస్గా కానీ లేకపోతే ఇలాగైనా కానీ ఇలా వేసేసేయచ్చు. ఇలాగా స్ట్రైట్గాను క్రాస్గాను వేసేసుకుంటే మనకి ఒకటి ఫోల్డ్ చేస్తాం కదా, లోపలికి ఫోల్డ్ చేస్తాం, ఒకటి బయటకు ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇది వేసేద్దాం, తర్వాత చూపిస్తాను. ఇది కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది. ఇది ఇలా కుట్టేసాను కదా, ఇది ఇప్పుడు దీన్ని ఇలా తీసి ఇటువైపు కాజాలు వేసుకోవాలంటే దీన్ని ఇలా పైకి ఉంచి ఇటువైపు ఇంకో సైడ్ ఫోల్డ్ చేసేయాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని కుట్టేయాలి. ఇలా కుట్టాను కదా. మనకి కాజాలు ఇటు కావాలంటే దీన్ని ఇటు మడిచేసి దీని మీదకి ఇలా కుట్టేసుకోవాలి. లేదు మీకు కాజాలు ఇటువైపు వేసుకొని ఇటువైపు పెట్టుకుంటామంటే ఏదైనా ఫోల్డ్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా ఇటువైపు ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటే ఇక్కడికి అయిపోయింది. ఇలా లేకపోతే దీన్ని ఇటు ఫోల్డ్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది.
ఇలా వస్తుంది. ఇలా అన్నమాట. మన వీలుని బట్టి మనకి ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్ వేసుకోవాలి. కరెక్ట్గా చూసారా, నడుము కరెక్ట్గా ఈక్వల్గా వచ్చేలాగా మనం మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ కూడా లేవలేదు పైకి మనకి, ఎందుకంటే ఇక్కడ లావ్ వేసి ఇక్కడ చివరకు వచ్చేసరికి కొంచెం సన్నంగా వేసాం కాబట్టి ఇది పైకి ఇలా ఎత్తి పెట్టలేదు. లేకపోతే ఇక్కడ వేసి పెడితే ఇది ఎలా వచ్చిందంటే కొంచెం ఇలా ఎత్తేది, ఈ పాయింట్ ఇలా ఎత్తేది అనమాట. అలా కాకుండా నీట్గా ఫినిషింగ్తో బాగా వచ్చేసింది. నేను రైట్ సైడ్ హుక్ చేస్తాను, ఇటు పక్కన కాజాలు వేస్తాను కాబట్టి ఇటు పక్కన ఇలా లైన్గా ఇలా కుట్టేస్తాను. దీన్ని కొంచెం లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇది ఉంది కదా, ఇది కొంచెం ఇక్కడ లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవటమే. ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసి ఇలా కుట్టాడు. ఆపేం మొక్కలు కరెక్ట్గా ఇక్కడ నడుము ఉంది కదా, అక్కడ వరకు వేసుకుంటే సరిపోతుంది. కింద స్కర్ట్ పార్ట్కి కుట్టక్కర్లేదు. ఆఫ్ చేసి ఇక్కడ స్కర్ట్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి లాక్ వేసేసి లాక్ స్టిచ్ చేసేసుకొని ఇంకా తీసేసుకోవాలి. ఇక్కడ వరకే పెట్టుకోవాలి. ఇలా లాక్ చేసేసాను. చూసారా, ఇక్కడ కుట్ట అవసరం లేదు. ఇక్కడ ఇలా లాక్ అయిపోయింది. కరెక్ట్గా నడుము భాగం దగ్గరికి వస్తుంది కదా, నడుము దగ్గర వచ్చేసి ఇక్కడ ఒకటి ఇక్కడ హుక్ వేసామంటే ఇంకా ఇది కుట్ట అవసరం లేదనమాట. మళ్ళీ ఇక్కడ కుడితే దీని మీద కుట్టకూడదు. కుట్టినా పర్వాలేదు, కానీ నేను ఇంతవరకు కుట్టేసి ఆపేస్తాను. మీరు కావాలంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ కుచ్చులు పెట్టాం కదా, కొంచెం తేడా రాకుండా నీట్గా ఫినిషింగ్తో వస్తుంది. ఇక్కడ వరకు వేసామంటే ఇలా పెట్టాడు అంతే. దీన్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేస్తాం. హుక్స్ కాజాలు వేసేసుకుంటాం. తర్వాత ఈ సైడ్స్ కుట్టేసుకోవటం. ఇంకా సైడ్స్ హ్యాండ్స్ అయిపోయినాయి కదా, హ్యాండ్స్ అయిపోయింది. హుక్ పట్టి కాజపట్టి అన్నీ అయిపోయాయి. సైడ్లు కుట్టేసుకోవటమే. ఇది కూడా సార్, ఇది ఒకటి ఫోల్డ్ చేస్తే అయిపోతుంది. ఇది బయటకు వచ్చేదే కాబట్టి ఇది ఇలా స్ట్రైట్గా కొంచెం కట్ చేసి లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు వేసేసుకుంటే ఈ చివరి నుంచి ఆ చివరికి అయిపోతుంది. ఇలా ఒకటి వేసేద్దాం. ఫస్ట్ తీసేసి కరెక్ట్గా లెవెల్గా కట్ చేసేసుకొని లోపలికి మడిచి కుట్టేయడమే. దీనికి స్ట్రైట్గా చూసుకోవాలి. ఇది ఉంది కదా, దీనికన్నా కొంచెం ఒక 1/2 ఇంచో 1/2 ఇంచో కొంచెం పైకి కట్ చేసేసుకొని లోపలికి ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసేసుకుంటే అయిపోతుంది. ఇలా ఫినిషింగ్ బాగుంటుంది. వేసేటప్పుడు కూడా ఇంకోలా వేస్తే వస్తుంది, కానీ నేను ఫస్ట్ టైం కదా ఇలా చూపిస్తున్నాను. తర్వాత కన్ఫ్యూజన్ లేకుండా నెక్స్ట్ టైం చూపించినప్పుడు నీట్గా వేసుకుందాం. ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇక్కడ నుంచి ఒకటి కుట్టు వేస్తామంటే అయిపోతుంది. ఈ పీసు మనకి పక్కన కింద స్కర్ట్ పార్ట్ కుట్టిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా ఉంచేసాను కదా, ఇది నడుము బెల్ట్ వేయడానికి. ఇది 7.5 ఇంచెస్ ఉంది. 7.5 ఇంచెస్ లెంగ్త్ 56 ఇంచెస్ ఉంది. దీన్ని సగం చేసేసి 2 కుట్టేస్తే బెల్ట్ నడుము తీయడానికి పనికి వస్తుంది.
నేను కొంచెం లావే వేస్తాను, ఎందుకంటే నడుము దగ్గర పట్టి ఉంటుంది కదా, పట్టి ఉంటే బాడీ అందంగా ఉంటుంది. బాడీ ఫ్రంట్ సైడ్ లూజ్ పెడుతున్నాం కదా, మామూలు కన్నా బాడీ లూజ్ చాలా ఎక్కువ పెట్టాను. అందుకని కొంచెం ఇది పెద్దది వేసామంటే వెడల్పు ఎక్కువ వేస్తే నడుము దగ్గర చక్కగా నీట్గా పట్టి ఉంటుంది. ఫ్రాక్ పిల్లలకి అందంగా ఉంటుంది. ఇది కొంచెం ఎంత అక్కర్లేదంటే ఒక 1 ఇంచ్ తీసేస్తే, ఒక 3 ఇంచెస్ వరకు వేసుకుంటే అందంగా ఉంటుంది. 3.5 ఉంది కదా, 1/2 ఇంచ్ ఇలా కుట్టేసిన 3 ఇంచెస్ ఉంటుంది. కుచ్చు పెట్టడానికి పైన ఇక్కడ బో పెట్టడానికి నీట్గా బాగా కనిపిస్తుంది. ఇలా పెట్టుకొని ఒక సైడ్కి ఇలాగా ఇలా క్రాస్గా రావాలి. ఇది చివరికి అనమాట. ఇలా క్రాస్గా కుట్టుకోవాలి. ఫస్ట్ ఇటు కుట్టేసిన తర్వాత అప్పుడు దీన్ని క్రాస్ చేద్దాం. దీని ఇలాగా సెకండ్ ఇది ఇలా కట్ చేసేసుకొని ఇటు చివర ఇదంతా కుట్టేసిన తర్వాత చివరి వరకు ఇక్కడ వరకు కుట్టేయాలి. తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ చివరి వరకు 2 కుట్లు వేసేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత ఇలాగా కట్ చేసేసుకొని ఈ చివరి కొంచెం ఇలా పెట్టుకుంటే కార్నర్స్ బాగా వస్తాయి. ఇటు పక్కన ఇలా తిరిగేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కోన్స్ బాగా వస్తాయి చివర. ఇది ఇలా తిప్పేసుకోవటమే. ఇది లావుగా ఉంది కాబట్టి ఇలా తిప్పేసుకుంటాం. ఇలా తీసేసి ఇలా పెట్టేసుకోవడమే. దీన్ని చివరి నుంచి చివరికి ఇలా పట్టుకుని ఒకసారి ఇలా అంటే ఇక్కడ నీట్గా వస్తుంది. చేతితోటి ఇలా గీకేసుకొని అప్పుడు ఐరన్ చేసేసుకోవాలి. ఇది ఒకసారి ఇస్త్రీ చేసేస్తే దీని షేప్ బాగా వస్తుంది. మీకు ఇంకా ఇలా రాకపోతే కనుక ఇలా కత్తిరి పెట్టేసి ఒక్కసారి కార్నర్లో ఇలా అనేస్తామంటే అది బాగా పాయింటెడ్గా వస్తుంది అన్నమాట. కొంచెం రెండోది కూడా అలా పెట్టేసుకొని కట్ చేసుకున్న తర్వాత ఇది మనం కుట్టిన సైడ్ ఉంది కదా, ఇది నడుము దగ్గర కిందకు వచ్చేలా వేసుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్కి అంటించేద్దాం. ఇక్కడ నడుము పార్ట్ ఉంది కదా, కరెక్ట్గా మనం ఇక్కడ కుచ్చు పెట్టాం కదా ఆ లైన్కి పైన ఉండాలి. ఇది ఉంది కదా, దీన్ని తీసి ఇది కింద సైడ్కి ఇలా రావాలి. ఇక్కడ ఇలా జాయిన్ చేసుకోవాలి. కరెక్ట్గా దీని మీదకి వెళ్లకుండా పైన బాడీ మీదే 1 మిల్లీమీటర్ చిన్నగా ఉన్న కొంచెం పైకి ఉన్నా పర్వాలేదు. దీన్ని ఇలా ఒకసారి కుట్టేద్దాం. నీట్గా సర్దేసుకొని ఇక్కడ నుంచి కొంచెం స్ట్రెచ్ చేసి ఇలా కుట్టేయాలి. ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మళ్ళీ ఇది బాడీ కలిపి తిప్పి కుడతాం కదా. అలా రెండో సైడ్ కూడా వేసిన తర్వాత దీన్ని ఇలా 3 వేసేసుకుంటే ఇది కిందకి పడిపోకుండా ఉంటుంది. అప్పుడు 2 జాయిన్ చేసి కుట్టేయచ్చు. ఇది ఇలా రైట్ సైడ్ పెట్టుకొని 2 కుట్టేసాను. 2 కుట్టిన తర్వాత కొంచెం ఇలా మనం ఒక మధ్యలో 3 వేసేసామంటే ఇవి ఇటు పక్కకి ఇటువైపు ఈ కుట్లలో పడిపోకుండా ఇవి ఇక్కడే ఆగుతాయి కదా. అందుకని నేను ఇలా కుట్టేసుకుంటాను. కుట్టిన తర్వాత ఫస్ట్ రైట్ సైడ్ ఒక కుట్టేసేద్దాం. దీన్నే ఫ్రెంచ్ సీమ్ అంటారు, ఫ్రెంచ్ స్టైల్లో ఇలా కుడతారు. పై వైపుకి ఒక కుట్టేసేసుకొని ఇంతవరకు నడుము వరకు వేస్తాను. ఈ 2 నడుములు స్కర్ట్ పార్ట్ 2 ఈవెన్గా ఈక్వల్గా ఇక్కడికి వచ్చే వరకు ఇలా పెట్టుకొని పై వైపు రైట్ సైడ్నే ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా సర్దుకుంటూ ఇలా కుట్టేసుకొని
ఇలాగా హ్యాండ్స్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఇలా పెట్టుకోవాలి. ఇలాగా నడుము వరకు ఇలా కుట్టేసి అనమాట. వేసిన తర్వాత అప్పుడు తిరగేసుకుంటే మనకి ఎంత మార్జిన్ కావాలో అంతవరకు ఇలాగ కుట్టేసుకోవాలి. కుట్టుకుంటే ఇక్కడ కుట్లు కనిపించకుండా ఉంటాయి, గుచ్చుకుండా ఉంటాయి. చిరాగ్గా అనిపిస్తుంది కదా పిల్లలకి. మా పాప అయితే అస్సలు ఏది తగలకూడదు అన్నమాట. ఆ తర్వాత మనం ఇక్కడి నుంచి ఇంతవరకు కుట్టిన తర్వాత ఫస్ట్ ఇక్కడ దాకా ఇక్కడ నుంచి మార్జిన్ 1.5 ఇంచ్ 1 ఇంచ్ పెడతాం కదా, అక్కడ 1 ఇంచ్ నుంచి ఇలా కిందకి వచ్చేసరికి క్రాస్గా ఇక్కడికి వచ్చేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ఈ లైనింగ్ని ఇలా తప్పించి, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, లైనింగ్ని కొంచెం తప్పించామంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మీదకి ఇలా స్టిచ్ పడిపోయేటట్టు వేసేసుకోవాలి చివరి దాకా. అర్థమవుతుంది కదా. ఇక్కడి నుంచి 1 ఇంచ్ నుంచి ఇలాగ కిందకు వచ్చేసరికి తక్కువ రావాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వచ్చేంత వరకు ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనం డాట్స్ వేసాం కాబట్టి చివరికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్. ఇక్కడ దీన్ని ఇలా తప్పించేయాలి, లైనింగ్ని తప్పించి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత అప్పుడు దీన్ని ఇలా లాగి దీని నుంచి ఒక 1/2 ఇంచ్ వరకు ఇలాగా కింద వరకు స్టిచ్ వేసేసుకోవాలి. వేసుకుంటే ఆ తర్వాత ఇది వేసిన తర్వాత అప్పుడు దీన్ని ఇలా తీసి లైనింగ్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి ఏదైనా ఇప్పుకోవడానికి కావాలంటే నడుము వరకే కదా, కింద కాదు కాబట్టి ఇక్కడి నుంచి కొంచెం ఇలా క్రాస్గా తీసి కొంచెం ఇంతవరకు ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ వరకు ఇలా కిందకి ఒక పక్కగా వారగా వేసి ఇక్కడి నుంచి ఇలా వేసుకోవాలి. చూద్దాం. ఇలా వేసుకుంటే మెజర్ చేసుకొని టేప్ తోటి 1 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. ఒకటి పావుకి పెడుతున్నాను. 1.25కి మార్క్ చేశాను పైన. 1.25 మార్కింగ్ దగ్గర నుంచి మళ్ళీ ఒకసారి లైన్గా కుట్టేసుకోవాలి. చివరికి వచ్చేసరికి క్రాస్ రావాలి. క్రాస్ వచ్చి దీని లైనింగ్ తప్పించేసి పట్టుకోవాలి. ముందు లైనింగ్ తప్పించేసి ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా పైన, ఆ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా పట్టుకుని దీన్ని ఇలా తప్పించదు. అప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా పట్టుకొని ఇక్కడ దాకా వచ్చినప్పుడు 1/2 ఇంచ్ వరకు వస్తే తర్వాత నుంచి ఇలా కొంచెం క్రాస్ తీసేస్తే మన తర్వాత కావాలంటే ఇప్పుకుంటే పక్కన ఇప్పుకోవచ్చు. ఇలా కింద వరకు వేసేయడమే. ఎందుకంటే నడుము దగ్గర ఇంతవరకు కొంచెం లావుగా మార్జిన్ ఎక్కువ తీసుకున్నాము. ఇక్కడికి వచ్చేసరికి మనకు బెల్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ బెల్ట్ పట్టు ఉంచుతుంది కాబట్టి ఇక్కడ కొంచెం చివరికి వేసినా పర్వాలేదన్నమాట. లెవెల్గా పెట్టుకొని ఇది కూర లేదు కదా కాబట్టి దీన్ని కొంచెం ఇలా దీని మీద ఫోల్డ్ చేసి కుట్టుకున్నా మనకి స్టిచ్ సెక్యూర్డ్గా ఉంటుంది. ఇది మాట ఒకవైపు కూర అంచులు ఉన్నాయి కదా, దాన్ని దీని మీద ఫోల్డ్ చేసి కుడితే ఇది పీస్ రాకుండా ఉంటుంది. మనకి స్టిచ్ సెక్యూర్డ్గా ఉంటుంది. అస్తమానం ఊడిపోవడాలు అవి కాకుండా ఇది ఇలా మూసామంటే అది దారాలు ఊడకుండా ఉంటుంది. ఇది డబల్ స్టిచ్ వేసేసాను. మనం కుట్లు ఎలా వేయాలంటే మనం వాడుకుని ఇంకొకరికి ఇచ్చి వాళ్ళు వాడేసినా కానీ కుట్టు ఊడకూడదు అనమాట. అంత నీట్గా పర్ఫెక్ట్గా వేసేసుకుంటే ఇది అసలు ఊడదు. ఇంకా ఈ కూరంచి ఇలా మడత పెట్టి కుట్టేసాం కదా, ఫోల్డ్ చేసేసి ఇలా తర్వాత ఇప్పుడు లైనింగ్ పార్ట్ తీయాలి. దీన్ని ఇలా ఉంచేసి లైనింగ్ని ఇలా తీస్తే ఈ కాస్త ఇంతవరకు కొంచెం గ్యాప్ వస్తుంది. మిగతాది ఇది ఇందులో పడకుండా జాగ్రత్తగా టైట్గా లాగి పట్టుకుని కుట్టాలి. ఇలా ఎంతో గ్యాప్ రాదు, జస్ట్ అది అందులో దూరేంత వరకే కొంచెం గట్టిగా లాగి పట్టేసుకొని
కుట్టేసుకోవాలి. ఇలా ఇక్కడి నుంచి ఇలా కుట్టేయాలి. ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ స్టిచ్లో పడకుండా చూసుకోవాలి. ఇది కూడా కుట్టేటప్పుడు దీని కోరంచులు ఎలాగో లేవు కదా, ఇలాగ ఒకసారి మార్కెట్ కుట్టేసామంటే మనకి ఇంకా ఊడిపోదు. పిల్లలు అటు ఇటు గెంతులు వేసినప్పుడు, పరిగెత్తేటప్పుడు, అప్పుడు మటన్ వేసి కూర్చునేటప్పుడు కొంచెం ఫ్రీగా ఉండాలి కదా, అది ఇలా కాళ్ళు సాగినప్పుడు కొంచెం కుట్లు జారుతాయి. కాబట్టి ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా కుట్టేసామంటే చెస్ట్ 31 ఇంచెస్ కదా, నేను 36 తీసాను కదా, పక్కన సైడ్స్ కుట్టేస్తే మొత్తానికి ఇది 16 ఇంచెస్ వచ్చిందంటే 32 ఇంచెస్ అనమాట. పాపది చెస్ట్ ఎగ్జాక్ట్ది 31 ఇంచెస్, ఇది 16, 32 ఇంచెస్ అయింది. ఇది ఫైనల్ లుక్. తిరగేస్తే ఇలాగా నీట్గా కుట్లు కనిపించకుండా, అస్సలు గుచ్చుకోకుండా, మా పాప ఇక్కడ గుచ్చుకుంటుంది అంటది, అలాగా ఇక్కడ కూడా లాక్ చేసేసాను. ఇక్కడ 1/2 ఇంచ్ కాకుండా బ్లౌజ్కి అయితే 1/2 ఇంచ్ వేసుకుంటే అటు ఇటు కలిపి 1/2 ఇంచ్ లూజ్ అవుతుంది. నేను ఇక్కడ 1/2 ఇంచ్ కాకుండా 1/2 ఇంచ్ కాకుండా కొంచెం ఒక తగ్గించి 1/2 ఇంచ్ కన్నా వేసాను. ఇటు అటు ఇప్పుకుంటే ఒక 3/4 ఇంచ్ వరకు లూజ్ వస్తుంది అనమాట. ఇలా ఫ్రాక్ కదా, లూజ్గా ఉంటేనే బాగుంటుంది కదా.